హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్యా స్టోరీ. సో ఇది వచ్చేసి మొన్న ట్రావెల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, పార్ట్ 1 దాని అరుణాచలంది. ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట, పార్ట్ 2. సో మేము అరుణాచలం నుంచి రిటర్న్ అయిపోయానని చెప్పాను కదా ఆ వీడియోలో, అయితే దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో అరుణాచలం టు పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము. మనకు అరుణాచలం నుంచి పాండిచ్చేరి జస్ట్ 100 కిలోమీటర్స్ అనమాట. మనకు 2.5 hours 2 hours అలా పడుతుంది. సో నేను చూడలేదు కాబట్టి వెళ్దామని చెప్పేసి ఇది అన్ప్లాన్ ట్రిప్ అనమాట. వెళ్ళాము, మధ్యలో రైనీగా ఉన్నింది కొంచెం, అలాగే సన్నీగా కూడా ఉన్నింది. తర్వాత మేము కొంచెం స్లోగా వెళ్దాం కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళాము. 6:30 అలా అయింది, 6 ఏమో అయింది. సో వెళ్ళాక మేము రూమ్స్ ఏమీ తీసుకోలేదు కదా, ఫస్ట్ మేము అన్ప్లాన్డ్ అనమాట ఇది. సో ఫస్ట్ అయితే వెళ్ళేసి బీచ్ అంతా మళ్ళీ చీకటి పడేస్తుందని చెప్పేసి మేము ఫ్రంట్ సీట్లో అయితే కార్ పార్క్ చేసి రాక్ బీచ్కి అయితే వెళ్ళాం, పక్కనే ఉంటుంది కదా. సో అక్కడ కూర్చొని, అంటే చాలామంది ఉన్నారు, లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి రూమ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. చాలా కష్టపడి వెతక్క మాకు 10:30 కల్లా రూమ్ దొరికింది. సో రాక్ బీచ్లో కూర్చున్నాం చాలాసేపు, అక్కడ కూర్చొని ఆ అలలు, సో బీచ్ వ్యూని బాగా ఎంజాయ్ చేసాము. సో మన ఫేవరెట్ పర్సన్తో ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది కదా, నాకు అలాగే అనిపించింది అనమాట. చాలాసేపు అయితే బీచ్లోనే కూర్చున్నాము. సో క్రౌడ్ కూడా చాలా ఉన్నింది, లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇది వచ్చేసి మేము ఆగస్ట్లో వెళ్ళాము. నేను అప్పటి నుంచి అప్లోడ్ చేయలేకపోయాను, ఎడిట్ చేయలేదు. సో ఇంకా నాకైతే బాగా ఆకలిస్తుంది అనమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నాను కదా ఈవినింగ్ టైంలో. సో అలా అని చెప్పేసి మనకి రాక్ బీచ్కి ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్ అండ్ బార్. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ తిందాం అనుకున్నాము. బట్ మేము చాలాసేపు అయితే బీచ్లో స్పెండ్ చేసాము, టైం బాగుంది. మళ్ళీ చీకటి పడితే అక్కడ కూర్చున్న వేస్ట్ కదా, మనకి వ్యూ అనేది సరిగ్గా ఉండదు. బట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే సీజన్ చూసుకొని వెళ్ళండి. మేబీ అన్ సీజన్లో అయితే రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది, సీజన్లో అయితే మనం రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళటం బెటర్. బట్ మాకు రూమ్ అయితే మంచిగానే దొరికింది. సో కొంచెం చీకటి పడిన తర్వాత మేము టాప్ వ్యూలో కూర్చొని ఫుడ్ ఏమైనా తిందామని చెప్పేసి వెళ్ళాము. సో పైన కూర్చొని ఆ వ్యూని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం, కానీ చండాలంగా ఉందన్నమాట, వర్స్ట్గా ఉంది ఫుడ్. అక్కడ డ్రింక్ చేసే వాళ్ళకైతే మనకి డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము చేయం కాబట్టి మేము తీసుకోలేదు. జస్ట్ క్రిస్పీ కార్న్ అలాగే చికెన్ పెట్టాము. చికెన్ అయితే లబ్బర్ లాగా ఉంది, అసలు మేము తినలేదు, పడేసామన్నమాట. క్రిస్పీ కార్న్ ఓకే, బెటర్ అనమాట, కొంచెం తప్పదు కదా, ఆర్డర్ చేసి తిన్నాము. సో పైన టాప్ వ్యూలో అది కూర్చొని పైన మూన్ కింద ఆ బీచ్ సౌండ్స్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వెళ్ళి 10:30 కల్లా మేము రూమ్ తీసుకున్నాం కదా, పడుకునేసి ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఒక 10కి అలా అయితే మేము దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము బీచెస్ అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచుంటే మనకు సన్ రైజ్కి అలా వెళ్ళే వాళ్ళం. నేను లేకపోయాను, నైట్ లేట్ అయింది కదా జర్నీ చేసి. సో దగ్గరలో ఉన్న బీచ్కి వాటికి వెళ్దాం అనుకున్నాం, కానీ బయట చాలా వేడిగా ఉందన్నమాట. చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాం మేము. హెల్త్ కూడా అప్సెట్ అయింది ఆ ఫుడ్ తిన్న తర్వాత. అందుకని చెప్పేసి మేము ఇంకేం చూడలేదు. సో జస్ట్ అలా వెళ్ళే రూట్లో అయినా చూసేసి వెళ్దాం అనుకుంటే, బీచ్లో అయితే అప్పుడు సన్నీ ఉంది కదా, 10కి అట్లా అంటే ఎట్లా ఎవరు ఉండరు కదా, ఓన్లీ లోకల్స్లో సమ్ ఫీమేల్స్ ఎవరు లేరు, మేల్సే ఉన్నారు. సో అంత సేఫ్ కాదు అనిపించి నేనైతే వెళ్ళలేదన్నమాట. జస్ట్ కాలో నుంచి అలా చూపిస్తున్నాను మీకు, నేను కూడా అలానే చూశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేసి నీట్గా మీకు అన్నీ చూపిస్తాను. సో ఇలా మనం బీచెస్కి అటుకు వెళ్ళేటప్పుడు ఇద్దరే కాకుండా ఫ్యామిలీస్తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇది అన్ప్లాన్ కాబట్టి మేము ఇద్దరమే వెళ్ళాము. బట్ ఓకే ఫైన్, అక్కడ ఏం లేదు, అట్లీస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయినా వెళ్దాం, బోటింగ్ ఏమైనా చేసుకుందామని వెళ్ళాము. బట్ అక్కడ చాలా స్టింకీగా అన్కంఫర్టబుల్గా ఎవరూ లేరు. సో అందుకు వద్దు అని చెప్పేసి, సేఫ్ కాదు అని చెప్పేసి మేము అక్కడి నుంచి కూడా రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్లో కూడా మీకు ఆ బీచ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. సో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి పాండిచ్చేరిలో తిరగాల్సినవి. మాకు టైం కుదరక, అలాగే మా హెల్త్ అప్సెట్ అయ్యేసరికి మేము ఇంకేమీ చూడలేదు అంతగా. ఓకే ఎందుకు అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఆ ఫుడ్ అనేది మాకు అస్సలు పడలేదన్నమాట, బయట అంతా వర్స్ట్గా ఉన్నింది ఫుడ్ అక్కడైతే. సో రిటర్న్ అయిపోయాము పాండిచ్చేరి నుంచి అయితే మేము. సో రిటర్న్ అయ్యే దారిలో కూడా ఒక స్మాల్ బీచ్ ఉన్నిందనమాట. సో అక్కడ కొంచెం మంది జనాలు ఉన్నారు. ఓకే నేను చూడాలి అనేసరికి అక్కడికైతే తీసుకెళ్లారు. బట్ బయట ఎండకి తట్టుకోలేక 11:30 అయింది ఆ టైంలో. సో వేడికి ఉండలేక వెంటనే అయితే అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 2 minutes అలా నించొని మేము అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. కొంతమంది ఉన్నారు అక్కడ జనాలు, అయితే కొంచెం ఆడుకుంటున్నారు బీచ్లో అలా. బట్ మనం ఆడలేమన్నమాట, అంత వేడిగా ఉంది.
తర్వాత అక్కడ కూడా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము పాండిచ్చేరి నుంచి అయితే. సో వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మధ్యలో కొంచెం ఫుడ్ తిని కొంచెం హెల్త్ బాగా సెట్ అయింది ఓకే అనుకున్న తర్వాత ఇంకో ప్లేస్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, అట్లా వెళ్ళాం కదా మళ్ళీ వెళ్ళాము అని చెప్పేసి ఇంకొక టెంపుల్ అని కాదు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో అదైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను, నీట్గా మీకు అయితే చూపించేస్తాను. సో తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ అయితే చూడట్లేదు, చూడండి, ఫుల్ వీడియోస్ చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. సో దాన్ని నాకు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకురాగలుగుతాను. సో అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనకి పార్ట్ 1 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను, చూడండి వాళ్ళైతే. సో అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా 3 వస్తుంది, అది కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.